నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో విప్లవాత్మక సంస్కరణ అమలు చేసిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి. సుపరిపాలన అందించిన వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలి. రాబోయే వైసీపీ పరిపాలనలో క్రియాశీల కార్యకర్తలకు భాగస్వామ్యం ఉంటుంది. గుడివాడలో పార్టీ నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. భారతదేశానికి పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీని అధికారంలో రావాలి. ప్రజలందరికీ ఆహారం, విద్య, వైద్యం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాంగ్రెస్ పాలనలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందింది. పార్టీ పరిశీలకురాలు, కర్ణాటక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు వైసీపీ నాయకులచే సత్కారం. వారికి శిక్షణ ఇచ్చిన విసు కోచింగ్ సెంటర్ యాజమాన్యానికి అభినందన. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, వేమూరు సమన్వయకర్త వారికుటి అశోక్ కుమార్, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. మా ఏపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ డిసెంబర్ 25లోగా ఎంట్రీలకు అవకాశం. జనవరి 4న తెనాలిలో తుది ఫలితాలు. విజేతలకు 2 లక్షల నగదు బహుమతులు. పోస్టర్ ఆవిష్కరణలో మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు చిత్తశుద్ధితో కృషి చేయాలని పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు. వైసీపీ పార్టీ గ్రామ కమిటీల నియామకంలో భాగంగా ఆదివారం రాత్రి రూరల్ మండలం గుడివాడలో పార్టీ ముఖ్య నేతలు, క్రియాశీల కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చెన్నబోయిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడారు. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమం, విప్లవాత్మకమైన సంస్కరణ విధానాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవడం అందరి లక్ష్యం కావాలన్నారు. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమాన్ని అందించిన వాలంటీర్లకే ఆ బాధ్యతల్ని అప్పగించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొందని అభిప్రాయపడ్డారు. దీన్ని గుర్తించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోయే వైసీపీ ప్రభుత్వంలో గ్రామస్థాయి పరిపాలనలో పార్టీ కమిటీలకే నిర్ణయాధికారం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీ నాయకులు ఈ విషయాలను గుర్తుంచుకొని సమర్థులనే ఎంపిక చేయాలని సూచించారు. క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలకు గ్రామ కమిటీల అనుబంధ కమిటీల్లో స్థానం కల్పిస్తామని, ప్రతి గ్రామంలో కమిటీలు పూర్తయ్యాక ఐడి కార్డులు ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ల కట్టబెట్టే కూటమి ప్రభుత్వం ఆలోచన విరమించుకోవాలని కోరుతూ పార్టీ కోటి సంతకాల సేకరణను చేపట్టినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించాలని కూటమి ప్రభుత్వం చూడడం దారుణమన్నారు. ఈ విధానం వల్ల పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు రావని, అనుబంధంగా ఉండే ఆసుపత్రుల్లో పేద రోగులకు వైద్యం అందని ద్రాక్షగా మారుతుందని తెలిపారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కోటి సంతకాలతో వినతి పత్రం సమర్పించేందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయాలని కోరారు. కమిటీ నియామకాల అనంతరం శివకుమార్, పార్టీ నాయకులు పెదరావూరు గ్రామ ప్రజల నుండి సంతకాలు సేకరించారు. పార్టీ నాయకులు కుర్ర జశ్వంత్ యాదవ్, కామదల స్వామి, పిన్నపాటి రవికిరణ్, షేక్ కాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. కడియాల శివరాం బ్రహ్మం, బొద్దులూరి పూర్ణయ్య, బురదగుంట మత్తయ్య, తురక రాజేష్, పిల్లి సాల్మన్ రాజు, తురక విజయకుమార్, కొలకలూరి బుచ్చయ్య, కంచర్ల మరియమ్మ, బుంగ లలితమ్మ, దేశబైన హైమావతి పాల్గొన్నారు. గుడివాడ గ్రామ కన్వీనర్గా బురదగుంట రమేష్ను నియమించారు. మండలంలో ఆల్రెడీ తెనాలి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా విజయవంతంగా పూర్తయినాయి సార్. ఎక్కడ కూడా ఆటంకం లేదు. ఏదన్నా చిన్న చిన్న గ్రామాలు ఎక్కడన్నా ఇబ్బందులు వచ్చినా ఎక్కడ ఇబ్బంది లేకుండా జగనన్న సారథ్యంలో, శివకుమార్ గారి సారథ్యంలో, ఎందుకంటే తాడాపల్లిలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు సమన్వయకర్తలందరికీ చెప్పడం జరిగింది. ఇట్లా ఈ కార్యక్రమం చేయాలని చెబితే మేమందరం కూడా తప్పకుండా విజయవంతంగా చేస్తామన్నా అని చెప్పి కూడా అవి మీకు తెలియజేయడం జరిగింది. మరి ఆ మాట ప్రకారమే తప్పకుండా చేసామన్నా. మనకి దీంట్లో ఏదైతే ఉందో 17 మెడికల్ కళాశాలకు సంబంధించి కూడా మనం అందరికీ సంతకాల సేకరణ చేసి ఇవన్నీ గ్రామం మొత్తం కూడా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించినట్లయితే, గవర్నర్ గారికి పంపించి మన మెడికల్ కళాశాలలో మళ్ళీ మనమే ఉండే విధంగా, ప్రభుత్వం ఉండే విధంగా చేయాలి. నిజంగా మనందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కొత్త పెన్షన్ కూడా ఇలా మనకి అధికారం పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం ఎక్కడ కూడా ప్రజల్లో తగ్గలేదు. అధికారంలో ఉండగానే, అధికారం లేనప్పుడు కానీ గత 15 సంవత్సరాల నుంచి బాగా విపరీతంగా కష్టపడుతూ ఈరోజు ఈ పార్టీని గుడివాడ గ్రామంలో, అట్లా తెనాలి మండలం, రూరల్ మండలంలో ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మన శ్రీనన్నకి అందరూ ముందుగా హ్యాట్సాప్ చెప్పుకోవాలి. అదంతా దానికి అన్న ఎంతో సహకరిస్తూ మన ఎమ్మెల్యే గారు
ఎంతో సహకరిస్తూ శ్రీనాన్నకి ఇంత మంచి బాధ్యత ఇస్తూ శ్రీనాథ్ నమ్మి కరెక్ట్ పర్సన్ ఎంచుకొని ఇంత మంచి బాధ్యత అని చెప్పి శ్రీనాథ్ అయితే ఎన్ని కార్యక్రమాలు చేయించాడు. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారము. మన పార్టీ వచ్చిన తర్వాత మన గ్రామంలో ఎన్నో ఉపకారమైన మేళ్ళను మనం చూసాము. శివన్న మనకి ఏది కావాలితే అది ఇచ్చారు మన ఊరికి. మనకి సీన్ గారిని ఎంచుకోవటం చాలా ధన్యత. ప్రతి ఒక్కరూ ఏది కావాలి అంటే అది చేద్దామమ్మా అన్న మాట తప్ప రెండోది లేదు. మరి మన గ్రామంలో అనేక అభివృద్ధి పనులు జరిగినాయి, ఇంకా జరగాల్సినవి చాలా ఉండయి. ఈసారి కూడా మన శివాన్నని గెలిపించుకుని ఏయన్నా దిగుబడి ఉండే పనులు మాత్రం చేయించుకుందాము. ఈ గ్రామ కమిటీ ద్వారానే రేపొద్దున వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళ చేతే ప్రభుత్వంలో భాగస్వామ్యం, వీళ్ళ చేతే గ్రామంలో ప్రతి సంక్షేమం చేసే విధంగా చేస్తానని చెప్పి ఆయన అందరికి మాట ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి అన్న అసలు గ్రామ కమిటీల ద్వారా మీరు పరిపాలన అంటున్నారు, ఏంటి అసలు ఇది ఎట్లా చేస్తారనేది ఎవరన్నా అడిగినా కూడా మీకు కూడా తెలియాలి. ఇప్పుడు ఉదాహరణకి గ్రామంలో మనం గ్రామ కమిటీ వేస్తున్నాం, అనుబంధ విభాగాలు కమిటీలు వేస్తున్నాం. ఉదాహరణ రైతు కమిటీ తీసుకుందాం. ఈ గ్రామం మంచి రైతాంగం ఉంది. అలాగే ఈ గ్రామంలో ఉన్న అన్ని కమిటీని తీసుకొని రైతు కమిటీ అయింది. ఈ రైతు కమిటీలో మీరు ఎవరైతే పేరు ఇచ్చారో అది మేము చూసి ఈ పేర్లని జగన్మోహన్ రెడ్డి గారికి పంపుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేర్లన్నింటినీ ఆయన ప్రతి నియోజకవర్గమై ఏదైతే ఈ కమిటీలు వేసామో ఆ పేర్లన్నీ పెట్టుకొని పార్టీ అభివృద్ధికి రేపు అధికారంలోకి వచ్చినాక ఇదే రైతు కమిటీని నేను కూడా అవసరం లేక ఇదే కమిటీ చేత రేపొద్దున ప్రభుత్వం నుంచి ఈ రైతు కమిటీ ద్వారా మీ గుడివాడ సచివాలయానికి ఈ కమిటీ ద్వారా రేపొద్దున యూరియా కానీ, రైతు భరోసా కానీ, రైతుకు సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, రైతుకు సంబంధించి ఏం చేస్తున్నాం అవన్నీ ఈ కమిటీ ద్వారా గ్రామంలో చేసే విధంగా ప్రతి కమిటీ ద్వారా చేయబోతా ఉన్నాం. అది పరిపాలనలో ఈ కమిటీలను భాగస్వామ్యం చేయటం అంటే గతంలో మనం ఎక్కడైతే రాజకీయ కోణం పొలిటికల్ పోయింది, గ్రామాల్లో పనిచేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ వీళ్ళకి కానీ గుర్తింపు లేకుండా పోయింది, వాలంటీర్స్ ద్వారా మొత్తం జరిగింది అని మనం న్యూనతాభావం ఉందో దాన్ని ప్రభుత్వం, పార్టీ ఈ రెండింటిని దగ్గర చేసే విధంగా అడ్మినిస్ట్రేషన్లో మార్పులు తీసుకురాబోతాం. అందుకే ఈ గ్రామ కమిటీలని ఎవరైతే మన వైఎస్ఆర్ పార్టీకి బాగా పనిచేసే ఉండారో అన్ని కమిటీలను కలిపి గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు అయింది. ఈ కమిటీల ద్వారా రేపొద్దున అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఈ కమిటీల ద్వారా పరిపాలన చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వబోతున్నాడు. రేపు జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ. ఆ తర్వాత 2027 ప్లేనరీ సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఈ కమిటీ మెంబర్స్కి ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తాడో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు. ఆ తర్వాత ఆయన పాదయాత్ర ఉంటుంది, ఇక ఎలక్షన్కి వెళ్తాం. అందుకే ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలను సమర్పించవచ్చని తెనాలి సబ్ కలెక్టర్ వి సంజన సింహ తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. తెనాలి సబ్ కలెక్టర్ వి సంజన సింహ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మధ్యాహ్నం 2 గంటలకు మొత్తం 10 అర్జీలు వచ్చాయని తెలిపారు. అర్జీలన్నింటినీ ముందుగా ఆన్లైన్లో ఎన్రోల్ చేసి సంబంధిత శాఖలకు పంపుతామని, నిర్ణీత వ్యవధిలోగా వాటిని పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 24 నవంబర్ పొద్దున 9:30 నుంచి ఇప్పుడు మధ్యాహ్నం 2 వరకు కూడా పీజీఆర్ఎస్ అనేది సబ్ కలెక్టర్ ఆఫీస్లో కండక్ట్ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా గ్రీవెన్సెస్ అనేవి రిడ్రెస్ చేయాలని ప్రజల గురించి గవర్నెన్స్ అట్ డోర్ స్టెప్ కాన్సెప్ట్తో చేస్తున్న కార్యక్రమం. అయితే ఈరోజు మనకి ఒక 10 గ్రీవెన్సెస్ నమోదయ్యాయి. పంచాయత్ శాఖకు సంబంధించి 4, ఎలక్ట్రిసిటీ శాఖకు సంబంధించి 1, మెప్మా 1, రెవెన్యూ 1, మెడికల్ డిపార్ట్మెంట్ 1,
మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఒకటి, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒకటి. సో ఈ 10 గ్రీవెన్సెస్లని కూడా మనము ఆన్లైన్లో మన దగ్గర ఎన్రోల్ అయ్యి తర్వాత ఏ అధికారికైతే ఇది పరిష్కారం చేసే అథారిటీ ఉంటుందో వాళ్ళకి అసైన్ చేయడం జరుగుతుంది. సో మనకి SLA పీరియడ్లో అది 5 days కావచ్చు, 15 days కావచ్చు, అప్ టు 105 days కొన్ని గ్రీవెన్సెస్ ఉంటాయి. రెవెన్యూ అయితే టైం తీసుకుంటుంది కాబట్టి సో ఆ నిర్ధారిత సమయంలో వాళ్ళది అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఇలాగే ఎవ్రీ గ్రీవెన్స్ డే రోజు కూడా పొద్దున్న 9:30 to 10:30 వరకు మనకి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎలా మనం ఇవి రిడ్రెస్ చేయడం, అప్పుడు ఎలా మనం ప్రజలతో మాట్లాడాలి, ఎంక్వైరీ అనేది ఎలా కండక్ట్ చేయాలి, CMO గ్రీవెన్సెస్ ఉంటాయి వాటిని మనం ఎలా రిడ్రెస్ చేయాలి. సో ఆ SOP ప్రకారం మేడం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయకపోతే స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పారు. సో వాటికి అన్నిటికీ కూడా కంప్లై అవుతూ సబార్డినేట్ ఆఫీసర్స్లో, సబ్ డివిజనల్ ఆఫీసర్స్లో కూడా ఎంక్వైరీ అనేది చేసి వీటిని దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిన ప్రపంచ దేశాల్లో గౌరవనీయ స్థానాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ఆ పార్టీ పరిశీలకురాలు, కర్ణాటక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో పార్టీ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టింది. సంఘటన్ సృజన్ అభియాన్ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం సౌమ్యారెడ్డి గుంటూరు జిల్లా పర్యటనకు వీచేశారు. ఈ సందర్భంగా స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో సౌమ్యారెడ్డి పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ స్వాతంత్రోద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీ స్వరాజ్యం సిద్ధించాక దేశ నాయకత్వ బాధ్యతల్ని చేపట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రజలందరికీ ఆరోగ్యం, ఆహారం, విద్య, వైద్యం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు. దేశానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ వర్గాల సూచన, సలహాలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చరిత్ర కలిగిన తెనాలి ప్రాంతం కాంగ్రెస్ను మళ్లీ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు తాడికొండ వెంకటేశ్వరరావు, అయ్యప్ప, DCC ప్రెసిడెంట్ చిలక విజయకుమార్, సుధీర్, సునీల్, తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య, శశిధర్, గుంటూరు జిల్లా SCCL అధ్యక్షుడు దార రామకృష్ణ, తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రం శ్రీనివాస్, NSU జిల్లా అధ్యక్షుడు కరీం, శివకుమార్, మాధవరావు, కోటేశ్వరరావు, అశోక్, కృష్ణ, శంకర్, అఖిల్, రమేష్, శ్రీను, పులేరాం, మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య పార్టీ. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెడతమే కాకుండా భారతదేశాన్ని ఈరోజు ఈ రకంగా ఉండటానికి కారణమైన అంటే అభివృద్ధి పథంలో నడిపినటువంటి ప్రధానమంత్రులందరూ అక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, PV నరసింహారావు గారు, అన్నిటికంటే మన్మోహన్ సింగ్ గారు, అదంతా కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో మన్మోహన్ సింగ్ గారు కూడా చాలా మంచి పనులు చేశారు. అన్ని మంచి పనులు చేసినా మన ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఎవరైతే విడిపోతానికి సిద్ధమయ్యారో ఎక్కువ కాలం ఆపలేనట్టుగా తెలంగాణలో ఎంతో ఉద్యమం వచ్చి చాలామంది చనిపోతే అప్పుడు ఈ అన్ని పార్టీల యొక్క అనుమతితో గుర్తుపెట్టుకోండి ఇది విభజన జరిగింది. ఆ రకంగా కొంచెం డౌన్ అయినా కాంగ్రెస్ పార్టీ దేశానికి ఆహారం లేనప్పుడు ఆహార కొరత తీర్చింది, ఎన్నో విద్యాలయాలు కట్టించింది, ఎన్నో స్కూళ్ళు కట్టించారు, వైద్య ప్రకారంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, మెడికల్ కాలేజీలు పెట్టారు. అలా చాలా డెవలప్ చేసి ఎన్నో ప్రాజెక్టులు కట్టారు. అన్నిటికంటే ముందు అన్ని కులాలు, మతాలు, వర్గాలు, ఆల్ రిలీజియన్స్ అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి అందరికీ సమానంగా డెవలప్ చేసి అందరికీ సమానంగా అమ్మ నాన్నలాగా తల్లిదండ్రులాగా చూసినట్టు కాంగ్రెస్ పార్టీ. సుప్రీం లీడర్ మా జాతీయ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు మరియు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు కింద నుంచి రావాలి, ఎవరో AICCలో పెత్తనమే కాదు PCCలో పెత్తనమో కాదని చెప్పి జిల్లా అధ్యక్షులు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. అలా ఇచ్చేటప్పుడు జిల్లా అధ్యక్షుల్ని అందరి యొక్క సమ్మతితో, ఇక కార్యకర్తల యొక్క సమ్మతితో సెలెక్ట్ చేయడం కోసం మెయిన్గా ఈ కార్యక్రమం ఉద్దేశం జరుగుతుంది. ఈ 7 నియోజకవర్గాల్లో కూడా మేడం గారు పర్యటించి అందరి యొక్క కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని జిల్లా అధ్యక్షుల్ని పేర్లు పంపిస్తారు, వాళ్ళు డిసైడ్ చేసి పంపిస్తారు. ద మెయిన్ థీమ్ అండ్ ఎయిమ్ ఈజ్ Sangathan Srijan Abhiyan. A few states including Andhra Pradesh, this is going on, and where we will go to different places, each and every assembly, each and every district. So I have been assigned to Guntur district. My name is Soumya and I'm the Mahila Congress President of Karnataka. I'm also
MLA in Bangalore as well in 2018. And I would like to tell everybody through media that please give your honest feedback how we can work for the people of Tenali, of the people of Andhra Pradesh, and also to strengthen our party as well. And so the whole process, we will also be talking to Mandal presidents, different elected representatives as well. Please give your honest opinion and how we can strengthen the party. As sir already mentioned, we might have had some setback in the near past, but the development of Andhra Pradesh and also our country is in fact thanks to Congress party and all our leaders as well, and the contribution towards the people. And so of course we will be talking to different people and also all the different coordinators, and also of course ultimately I will be giving my honest observations for the selection process at the district level. బస్సు కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుని రైల్వేల పోలీస్ శాఖలో ఉద్యోగాలను సాధించిన వారి అభినందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైసీపీ పార్టీ నాయకులు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల్ని సత్కరించి కోచింగ్ సెంటర్ యాజమాన్యాన్ని అభినందించారు. నేటి రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం చాలా కష్టతరమని, తీవ్రమైన పోటీ నెలకొన్న పరీక్షలకు తగిన శిక్షణ ఇచ్చి విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా చేయడం అభినందనీయమని వైసీపీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని వసు కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన కట్ట ఆశరాజు, అందే వెంకట బేబీ, రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ గా ఉద్యోగాలు పొందిన విజయ్, శ్రీకాంత్ల అభినందన సభ సోమవారం కోచింగ్ సెంటర్లో జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్యే శివకుమార్, వేమూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఉద్యోగాలు సాధించిన కోచింగ్ సెంటర్ విద్యార్థుల్ని సత్కరించారు. కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మండే గంగాధర్ పర్యవేక్షించారు. ఎంతోమంది విద్యార్థులకి ఉద్యోగాలు సాధింపజేశాము. రీసెంట్గా కూడా చాలామంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినాయి. వారిని సన్మానించే కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి అందరూ కూడా డిసిప్లిన్గా ఉండి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేలాగా సహకరించాలని కోరుతున్నాను. ఈ కోచింగ్ సెంటర్ ఒక చిన్న రూమ్ తీసుకొని ఇక్కడ కోచింగ్ పెట్టి కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి తీసుకున్న ఈ నిర్ణయం చాలా బాగుంది. మరి ఇక్కడ నుండి కూడా ఇప్పుడు కొంతమందికి సన్మానం చేయాలనేటువంటి కార్యక్రమం పెట్టారు. ఇటువంటి కోచింగ్ సెంటర్స్ బాగా అవసరమని చెప్పేసి చెప్తున్నాం. వీటిని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉందని చెప్పేసి చెప్తున్నాం. మరి ఒక కోచింగ్ సెంటర్ నడపడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆ కోచింగ్ సెంటర్లో ఉద్యోగాలు రాకపోతే తర్వాత ఆ కోచింగ్ సెంటర్కి ఎవరు రారు. ఎందుకంటే ఆ కోచింగ్ సెంటర్లో మనం ట్రైనింగ్ తీసుకున్నాం. సో నెలల తరబడి అక్కడ మనకి ట్రైనింగ్ ఇచ్చారు. అయినా ఎవరికి ఉద్యోగాలు రాలేదు అని అంటే ఆ కోచింగ్ సెంటర్కి విలువ ఉండదు. ఆ కోచింగ్ సెంటర్లో మంచి ప్రొఫెషనల్ టీచింగ్ చేసేటటువంటి వాళ్ళందరినీ నియమించుకొని ఉద్యోగాలు ఇచ్చే విధంగా కోచింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా కష్టమైనటువంటి పని. ఇక్కడ ఉద్యోగాలు అంటే ఒక ప్రైవేట్ ఉద్యోగాలు కాదు, ప్రభుత్వ ఉద్యోగం. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక భవిష్యత్, తరతరాలు ఆ కుటుంబాలంతా, ఆ కుటుంబంతో పాటు అనేక మంది దాని మీద ఆధారపడటానికి అవకాశం ఉన్నటువంటి అలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, రైల్వే ఉద్యోగాలు కావచ్చు, ఇంకా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ ఫోటోలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ కోచింగ్ సెంటర్లో తీసుకొని ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఇద్దరు కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలకి, అలానే రైల్వే డ్రైవర్ ఉద్యోగానికి కూడా ఇంకొకళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళందరినీ సన్మానించుకునేటటువంటి కార్యక్రమం ముందుగా వాళ్ళందరికీ ఏదైతే ఈ కోచింగ్ సెంటర్ ద్వారా ముగ్గురికి జాబ్స్ వచ్చి ఇంకొకరు కానిస్టేబుల్గా, ఇంకొకరు రైల్వే డ్రైవర్గా సెలెక్ట్ అయిన సందర్భంగా వాళ్ళని అభినందించాలన్న ఉద్దేశంతో గంగాధర్ గారు నన్ను, అలాగే అన్న అశోక్ బాబు గారిని, అన్న వెంకటరెడ్డి గారిని మీతో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను.
సహజంగా వేరే స్టూడెంట్స్ అంటే జాబ్ ఆపర్చునిటీ బాగుంది. చాలామంది ఏమనుకుంటారంటే చదివితే ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు విపరీతంగా ఉంది. అయితే ఏ ఉద్యోగానికి మనం ఫిట్ అనేది డిసైడ్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే పెద్దవాడు బీటెక్ చదవాలి, బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందాలి అనుకుంటున్నాం. దేశంలో జాబ్ ఆపర్చునిటీ విపరీతంగా చాలా కంపెనీల్లో వ్యాక్యూమ్ దొరకదు, రైట్ పర్సన్స్ దొరకదు. సో అలాగే గవర్నమెంట్ కోసం సంబంధించి సో సహజంగా ఎనీ డిగ్రీ చదివేప్పుడు లేదు బీటెక్ చదివిన వాటితో పాటు కోచింగ్ సెంటర్స్ కూడా మరికొన్ని గవర్నమెంట్ జాబ్స్కి చాలా అవసరం అవుతుంది అనే భావన ఈరోజు చాలా మంది చూస్తాను. ఎందుకంటే కోచింగ్ సెంటర్ ద్వారానే ఆ సిలబస్ టార్గెట్ పెట్టి మీరు ఏ జాబ్కి అయితే కోచింగ్ తీసుకుంటున్నారో దాంట్లో ఆ నైపుణ్యాన్ని మీకు తెలియజేసేది కోచింగ్ సెంటర్స్ కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఎక్కువ మంది కోచింగ్ సెంటర్స్ ద్వారా ట్రైన్ అయ్యి గవర్నమెంట్ జాబ్ పొందడానికి మంచి సోర్స్ కదా. సో నేను నాకు తెలిసినప్పుడు ఈ కోచింగ్ సెంటర్ ద్వారా మంచి కోచింగ్ ఇస్తున్నారని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే ఎవరైతే సెలెక్ట్ అయిన ముగ్గురు స్టూడెంట్స్కి కంగ్రాట్స్ చెబుతూ డెఫినెట్గా భవిష్యత్తులో కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, ఎందుకంటే ఫోటోగ్రాఫీ చూసినప్పుడు నాకు ఎస్ఐలో సార్ చెప్పిన ఫ్యాకల్టీలో నేను ఏ నోట్స్ రాసుకున్నాను అదే రివిజన్ చేసుకున్నాను, వాటిల్లోనే నాకు 50% బిట్స్ వచ్చినాయి. అయినా నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. ఎలాగైనా సరే ఈ జాబ్ అయినా రావాలి, ముందు ఇంకా మంచిగా రాసుకోవాలని చెప్పి దీన్ని నేను 140 మార్క్స్తో క్రాక్ చేశాను. సార్ చాలా మంది ఇక్కడ లేరు, కానీ వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సార్ ప్రతిసారి తీసుకొచ్చే ముందు మాకు క్లాస్ చెప్పించి మాకు నచ్చింది అంటేనే డైరెక్టర్ గంగాధర్ సార్ గారు ఆ సార్ ఓకే చేసేవాళ్ళు. అంత బాగా చూసుకున్నారు మమ్మల్ని. మా ఏపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆంధ్రప్రదేశ్లోని ఔత్సాహిక షార్ట్ ఫిల్మ్ దర్శక నిర్మాతలు ఎవరైనా ఎంట్రీలను పంపుకోవచ్చని మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా వెల్లడించారు. 2026 జనవరి 4న తెనాల్లో ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను సోమవారం సినీ దర్శకులు అర్చన శ్రీనివాస్ యాదవ్, గాజులపల్లి రాయుడు, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెకంటి మురళీకృష్ణతో కలిసి మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా ఆవిష్కరించారు. మా ఏపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివరాలు తెలిపారు. షార్ట్ ఫిలిం పోటీలకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదన్నారు. కేవలం ఏపీలోని వారు తీసిన ఫిలిమ్స్కి అనుమతి ఉంటుందని తెలిపారు. కులమతాలు, రాజకీయ పార్టీలను విమర్శించకుండా సామాజిక అంశాలతో తీసిన లఘు చిత్రాలకే ప్రాధాన్యత అని తెలిపారు. తాము తీసిన లఘు చిత్రాన్ని పెన్ డ్రైవ్లో లేదా మా ఏపీ కార్యాలయం, అలపాటి నగర్, తెనాలి చిరునామాకు డిసెంబర్ 25లోగా పంపాలని సూచించారు. విజేతలకు జనవరి 4న తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగే ఫెస్టివల్లో తెనాలికి చెందిన ప్రముఖ సినీ నటుల పేర్లతో 2 లక్షల నగదు బహుమతిని అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో పిన్నపాటి సురేష్, కాకుమాణి ఎర్రబాబు, కన్నెగంటి మధు పాల్గొన్నారు. ప్రభుత్వం చేయాలనే ఆలోచనతో ముందుకు రాకపోయినా మేము దర్శకుడు శ్రీనివాస్ యాదవ్ గారు కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ జనవరి 4వ తేదీ ఆదివారం తెనాలిలో ఈ వేడుకలు జరుగుతాయి. ఆ తర్వాత దీనికి కొన్ని నియమ నిబంధనలు చాలా స్పష్టంగా పెట్టాను. అందులో ఒకటి, ఈ పోటీల్లో పాల్గొనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే ఉండాలి. తెలంగాణనో, తమిళనాడు, కర్ణాటకనో, వేరే ఇతర రాష్ట్రాల ఎంట్రీలు మేము అంగీకరించాం. ఎందుకంటే వై ఐ హ్యావ్ టేకెన్ దిస్ డెసిషన్ అంటే ఐ గివ్ ద క్లారిఫికేషన్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాలెంటెడ్ యూత్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ పోటీల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి మాత్రమే పెడుతున్నాం. ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు
నటులైనా నటుల వరకే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయ్యే ఉండాలి. నటీమణులకి ఇది వర్తించదు. ఎందుకంటే నటీమణులు అంతా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి నటీమణుల వరకు ఎగ్జామ్షన్ ఇచ్చాము, టెక్నీషియన్స్కి ఎగ్జామ్షన్ ఇచ్చాము. సో వీఆర్ ఎంకరేజింగ్ ఓన్లీ ద టాలెంటెడ్ ఎనఫ్ పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈ ఎంట్రీలు డిసెంబర్ 25వ తేదీలోగా ఇదే ఆఫీస్కి మా ఏపీ కార్యాలయం ఆలపాటి నగర్, సుల్తానాబాద్, తెనాలికి డిసెంబర్ 25లోపుగా ఎంట్రీలు పంపాలి. ఎంట్రీ నిడివి 15 నిమిషాల మించి ఉండకూడదు. ఆ తర్వాత ఎంట్రీలో కథాంశాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ, స్వతంత్రం నిర్మాత, దర్శకుడికే ఉంది. అయితే ఒక మతాన్ని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక రాజకీయ పార్టీని కానీ, ఒక వ్యక్తిని కానీ విమర్శిస్తే ఆ ఎంట్రీ తిరస్కరించబడుతుంది. ఈ రోజున నేను మీ ఈమెయిల్ అడ్రస్ చెప్తున్నా, మా ఏపీ యూనియన్ MAAAP యూనియన్ @gmail.com ఆ మెయిల్ కన్నా పంపి మా దగ్గర నుంచి నియమ నిబంధనలు పార్టిసిపెంట్స్ పొందొచ్చు. లేదా నేను చెప్పిన మా ఏపీ చిరునామాకి లెటర్ రాసి పొందొచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉంటారు టాలెంటెడ్ పీపుల్ అందరికీ ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడే న్యాయ నిర్ణేతలుగా ఒక ప్రముఖ దర్శకుడు 100 రోజులు సినిమాలు తీసిన ఒక ప్రముఖ దర్శకుడు మాట్లాడారు. మేమెవరో న్యాయ నిర్ణేతలుగా ఉన్నాం. న్యాయ నిర్ణేతలు ఎవరు ఏం ఫిక్సప్ చేస్తే అది చేస్తాం. తెనాలి పట్టణం కళల కానాచి అన్న పేరును నిలబెడుతూ గతంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ఇక్కడ ఉన్నటువంటి నాటక రంగాన్ని, కళాకారుల్ని గౌరవిస్తూ మా ఏపీ ఏర్పాటు చేసి సినిమా, వీడియోగ్రఫీ అన్నింటినీ కూడా మన ప్రాంతంలో, ఆధునిక సమాజంలో ఉన్నటువంటి పోకడలన్నింటినీ కూడా మన ప్రాంతంలో కూడా ఈ సినిమాటోగ్రఫీ కార్యాలయం ద్వారా అందరికీ పరిచయం చేస్తున్న దిలీప్ రాజా గారికి మరియు వారి టీంకి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ 2026 జనవరిలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పి నేడు అత్యంత ఆదరణ పొందినటువంటి షార్ట్ ఫిల్ములకి కాంపిటీషన్స్, అది కూడా ఎంట్రీ ఫీజులు ఏమీ లేకుండా మా ఏపీ తెనాలి వారు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వారిలో ఉన్నటువంటి టాలెంట్ని, ఈ రంగంలో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. కళల కానాసి అనే పేరు పడ్డ మన తెనాలిలో మా అసోసియేషన్ తరఫున ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ పెడతాం. చాలా ఆనందదాయకం. దీనికి ముఖ్యంగా కారకుడైన దిలీప్ రాజా గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ షార్ట్ ఫిల్మ్లు మన ఆంధ్రప్రదేశ్ వరకే పెడతాం, చాలా సంతోషంగా ఉంది. అందులో మన తెనాలి చుట్టుపక్కల ఉన్న కళాకారుల పేరు మీద ప్రైజ్ మనీలు ఏర్పాటు చేయటం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. డిసెంబర్ 25 లోపు మన ఆంధ్రాలో ఉన్న షార్ట్ ఫిల్మ్ అభిరుచి గల కళాకారులందరూ షార్ట్ ఫిల్మ్లు మంచిగా తీసి ఈ పోటీలకి పంపవలసిందిగా కోరుతున్నాం. దానిని పురస్కరించుకుని జనవరి 4వ తారీఖు మన రత్నపార్చున్ కళ్యాణ మండపంలో తుది తీర్పిచ్చి ఆ రోజు ప్రైజ్ మనీలు ఉంటాయి. కాబట్టి అందరూ తప్పక ఈ పోటీల్లో పాల్గొని మీ యొక్క కళాపతిమని చూపుతారని, ఆ కళాపతిమతో మీరు సినిమాల్లో కూడా ఛాన్సులు సాధించుకుంటారని ఆశిస్తూ అందరికీ ఇదే ఆహ్వానంగా. తెనాల్లో ఏఐసీసీ పరిశీలకురాలు సౌమ్యారెడ్డికి ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెకు స్వాగతం పలికి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తోడ్కొని వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు జిల్లా పర్యటనకు వీచేసిన ఏఐసీసీ పరిశీలకురాలు, కర్ణాటక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి సోమవారం తెనాలి వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం లభించింది. పార్టీ ఎస్సీసీల అధ్యక్షుడు దార రామకృష్ణ, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం, జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ సుధీర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తోడ్కొని వచ్చారు. పార్టీ కార్యాలయం వద్ద షాల్వతో సత్కరించి పూల బొకే అందజేశారు. దీనికి ముందుగా బోస్ రోడ్లోని చిట్టి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గల గాంధీ విగ్రహానికి సౌమ్యారెడ్డి పూలమాల వేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీ అబ్జర్వర్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలు, కర్ణాటక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి సౌమ్యారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్థాగతని పరిశీలించి
కార్యకర్తలని సంఘటితం చేసి వారిలో ఉత్సాహాన్ని తీసుకురావడం కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పర్యటన చేసి ప్రజల యొక్క ఆలోచనల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క విధి విధానాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చూపిస్తున్న ఆదరణని కనుక్కొని ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ప్రజా వ్యతిరేక విధానాన్ని అనుభవిస్తున్నటువంటి బీజేపీపై పోరాటానికి సంసిద్ధం చేయడం కోసం గుంటూరు నుంచి అలాగే కర్ణాటక నుంచి ఈరోజు జనాలు ఇచ్చేస్తుండగా వారిని సాధారణంగా స్వాగతం కలవడం కోసం కాంగ్రెస్ పార్టీ మరియు ఎస్సీసీఎల్ మరియు ఎన్ఎస్యూఐ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా అందరం కూడా ఆమెని స్వాగతం పలవడం కోసం ఈరోజు మేము బయలుదేరి వెళ్తున్నాము. ఈ కార్యక్రమానికి గుంటూరు నుంచి పెద్దలు అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెద్దలు అందరూ కూడా విచ్చేసిన సందర్భంగా ప్రజలందరూ కూడా బీజేపీ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను గమనించి మీరందరూ కూడా సౌమ్యారెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీకి సపోర్టుగా నిలబడాలని చెప్పని తెనాలి నియోజకవర్గంలోని దారా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలానే తెనాలి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సాంబశివరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఏదైతే సంఘటన్ సృజన్ అభియాన్ అనే కార్యక్రమానికి సంబంధించి ఏఐసిసి వారు నియమించినటువంటి గుంటూరు జిల్లాకి వచ్చేటువంటి పరిశీలకురాలుగా ఉన్నటువంటి సౌమ్యారెడ్డి గారు, ఈవిడ మాజీ ఎమ్మెల్యే, అలాగే కర్ణాటక మహిళా కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ముఖ్య సభ్యురాలు. అలాగే ఈ రోజున ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి జిల్లా నాయకత్వం కానీ టౌన్లో ఉన్నటువంటి నాయకత్వం కానీ మార్పులు చేర్పులు ఏదైనా ఉంటే చూసి కార్యకర్తల యొక్క అభిప్రాయాలను తెలుసుకుంటానికి ఈ రోజున తెనాలి రాబోతున్నారు. కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్, కార్యకర్తలు, నాయకులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి వారి యొక్క సూచనలు, సలహాలు ఇచ్చి తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐగా షేక్ నాయబ్ రసూల్ బాధ్యతలు చేపట్టారు. ప్రజా ఫిర్యాదుల్ని పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ ఉమేష్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బాపట్ల జిల్లాలో ఐటీ విభాగంలో పనిచేస్తున్న షేక్ నాయబ్ రసూల్ను నియమించారు. నాయబ్ రసూల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2007 బ్యాచ్కు చెందిన నాయబ్ రసూల్ గతంలో ప్రకాశం జిల్లాలో ఎస్గా విధులు నిర్వర్తించారు. ఇంకొల్లో 1 టౌన్ 2 టౌన్ తాలూకా స్టేషన్లో పనిచేశారు. పొన్నూరు రూరల్ ఎస్ఐగాను బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం తెనాలి రూరల్ సీఐగా ఛార్జీ తీసుకున్నారు. ఆయనకు రూరల్ పోలీస్ సిబ్బంది స్వాగతం పలికారు. నా పేరు నాయబ్ రసూల్ అండి, ఇన్స్పెక్టర్ని. 2007 బ్యాచ్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. గుంటూరు రేంజ్లో సెలెక్ట్ అయ్యాను. తర్వాత వేరే పోలీస్ స్టేషన్లో చేశాను. రీసెంట్లీ నేను బాపట్లలో 2.5 years నుంచి బాపట్లలో చేస్తున్నాను. అక్కడ కూడా ఇంకోల్ చేసిన తర్వాత బాపట్ల ఐటీ కోర్ సోషల్ మీడియా సెల్ చూస్తుంటాను. అక్కడ నేను ఆల్రెడీ ఐటీ కోర్ కింద 1 year చేశాను. అక్కడ కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా పనిచేశాను నేను. తర్వాత వచ్చేసరికి ఒంగోలు టౌన్ ఒక 13 సంవత్సరాలు అక్కడే చేశాను. తర్వాత గుంటూరు జిల్లాకి ఈ తెనాలికి అయితే మొట్టమొదటి ఇంతవరకు తెనాలికి ఎప్పుడు రాలేదు. మొట్టమొదటి పోస్టింగ్ ఇదే తెనాలి సర్కిల్. దానికి మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఐజీ గారు, ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 100% మా సర్కిల్లో ఉన్న తెనాలి రూరల్ పిఎస్ అండ్ కొల్లిపర్రి పిఎస్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ప్రజలు డైరెక్ట్ సంప్రదించవచ్చు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత మాదే కనుక మేము చేస్తామని అందరికీ నమ్మకంగా చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా నా గురించి చెప్పాలంటే నేను ఆల్రెడీ చాలా పోలీస్ స్టేషన్లో చేశాను, టౌన్ చేశాను, టోర్లో కూడా చేశాను. నాకు పెద్ద ల్యాండ్ ఆర్డర్ గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు. నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, చేయగలుగుతాను, నమ్మకం ఉంది. 100% సుపీరియర్ ఆఫీసర్ డిఎస్పీ గారి ఉన్నారు కనుక వాళ్ళ సలహా తీసుకొని మేము బాగా చేయగలుగుతామని కోరుకుంటున్నాం. జంగమ కులస్తులకు సంబంధించిన బసవ మందిరం భూమిని మరో దేవాలయానికి కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని నిర్వహించాలని కోరుతూ సంఘ నాయకులు తెనాలి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. వివరాల్ని తెలిపారు. పట్టణ నందులపేటలోని వినాయకుడి గుడి రోడ్డులో సోము రాజమ్మ 1924న నిర్మించిన బసవ మందిరం నిర్వహణకు 6 ఎకరాల 6 సెంట్ల మాగాణి 40 సెంట్ల వినాయక తోటను ఏర్పాటు చేశారు. ఆ భూములపై వచ్చే ఆదాయంతో పవిత్ర కార్తీక మాసంలో బసవ మందిరంలో లింగధారణ, గణార్చన, శివ పూజలు, దాతల పేరిట అన్నదానం చేస్తున్నారు. జంగమ కులస్తులతో ట్రస్ట్ బోర్డు నడుస్తోంది. గతంలో బీసీ కాలనీ నిమిత్తం 5 ఎకరాల 7 సెంట్లను ప్రభుత్వం భూసేకరణ చేసింది. ఇక మిగిలిన ఎకరా భూమిని దేవాదాయ శాఖ ఇస్కాన్ టెంపుల్ కేటాయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సంఘ నాయకులు తెలిపారు. తమకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అధికారుల ఒత్తిడితో కొందరు నాయకుల ప్రోద్బలంతో తమ భూమిని అన్యాక్రాంతం చేసే యత్నాలు ఆపాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో రాష్ట్ర నవేంద్ర జంగమ సంక్షేమ సంఘ అధ్యక్షులు యుఎంవి నాగలింగం, తెనాలి డివిజన్ అధ్యక్షులు కేవీఎస్ నాగలింగం, కార్యదర్శి కె చంద్రశేఖరలింగం, వి సుబ్రహ్మణ్యం, రాజేష్, సామితాల విజయలక్ష్మి, కోటేశ్వర, ఓంకారం, కోటి, పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు. పట్టణం నందులపేటలో వేంచేస్తున్న శ్రీ బసవేశ్వర స్వామివారి దేవస్థానంకు
కీర్తిశేషులు సోము రాజమ్మ గారు బసవయ్య గారు 1924 సంవత్సరంలో దేవస్థానం నిర్మాణం చేసి పర్మనెంట్గా ఆచార వ్యవహారాలు పాటించే విధంగా ఒక విధి విధానాలతో క్లియర్ డీడ్ రాయటం జరిగింది. దాని ప్రకారం ఇప్పటివరకు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్తీక మాసం 4 రోజులు లింగదానములు, గణార్చన, అదేవిధంగా శైవ పూజా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి ఏకైక సంస్థ ఇది ఒకటి మాత్రమే. మరి పూర్వీకులు ఆనాడే ఆలోచించే దూరదృష్టితో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక 30 సంవత్సరాల క్రితం బీసీ కాలనీకి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని చెప్పి కోరగా మరి అప్పట్లో దేవాదాయ శాఖ వారు అందులో ఉన్నటువంటి 5 ఎకరాలని కూడా బీసీ కాలనీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేవలం 1 ఎకరం 512/2 సర్వే నెంబర్లో ఎకరం పొలం బీసీ కాలనీ బురిపాలెం రోడ్లో ఉంది. దాన్ని లేటెస్ట్గా ఆధ్యాత్మిక సంస్థ అయినటువంటి ఇస్కాన్ వారికి లాంగ్ లీజ్ ప్రాతిపదికన ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. 11 సంవత్సరాలకి కేవలం నామమాత్రం ఫీజు సంవత్సరానికి 50,000గా నిర్ణయించారని తెలుస్తుంది. ఇది ఎటువంటి పత్రికా ప్రకటనలు ఇవ్వకుండా అధికారులు లోపభూయిష్టంగా వాళ్ళే నిర్ణయాలు తీసుకొని చేస్తున్నట్టుగా తెలిసింది. మరి దాన్ని ఆపాలని చెప్పి మా అందరం కూడా నిర్ణయించుకున్నాం. మారుతి నాగలింగం మా నవ్యాంధ్ర సంఘం ప్రెసిడెంట్ చెప్పినట్లు ఈ బసవ మందిరం కింద మొత్తం 6 ఎకరాల భూమిలో 5 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్లో బీసీ కాలనీకి పేదలకు ఇళ్ల స్థలాలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వినియోగించారు. లోగడ ఉన్న మిగిలిన 1 ఎకరం భూమి కూడా ఇప్పుడున్న మార్కెట్ విలువ ప్రకారం 3-4 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. దాన్ని కూడా లాంగ్ టర్మ్ లీజ్ కింద ఒక పర్మనెంట్ కన్స్ట్రక్షన్కి వేరే సంస్థకి అంటే డివోషనల్ సంస్థకి ఇస్తానికి ప్రపోజల్ ఉన్నాయని చెప్పేసి మాకు రిలయబుల్గా తెలియవచ్చింది. దాన్ని ఆ విధంగా ఇచ్చేటట్టయితే ఉత్తరోత్తర ఆ కన్స్ట్రక్షన్స్ ఏదైనా పర్మనెంట్ జరిగితే దాన్ని తొలగించడానికి కూడా చాలా ఇబ్బంది. ఉన్న 1 ఎకరం భూమి కూడా మా సంఘానికి మా బసవ మందిరానికి లేకుండా పోతుంది. కాబట్టి ఈ విషయంలో మా సంఘం తరపున సభ్యులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగానే ఈ సందర్భంలోనే ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రుల వర్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి లోకేష్ గారికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో విప్లవాత్మక సంస్కరణ అమలు చేసిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి. సుపరిపాలన అందించిన వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలి. రాబోయే వైసీపీ పరిపాలనలో క్రియాశీల కార్యకర్తలకు భాగస్వామ్యం ఉంటుంది. గుడివాడలో పార్టీ నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. భారతదేశానికి పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పార్టీని అధికారంలో రావాలి. ప్రజలందరికీ ఆహారం, విద్య, వైద్యం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాంగ్రెస్ పాలనలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందింది. పార్టీ పరిశీలకురాలు, కర్ణాటక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు వైసీపీ నాయకులచే సత్కారం. వారికి శిక్షణ ఇచ్చిన విసు కోచింగ్ సెంటర్ యాజమాన్యానికి అభినందన. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, వేమూరు సమన్వయకర్త వారికుటి అశోక్ కుమార్, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. మా ఏపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ డిసెంబర్ 25లోగా ఎంట్రీలకు అవకాశం. జనవరి 4న తెనాలిలో తుది ఫలితాలు. విజేతలకు 2 లక్షల నగదు బహుమతులు. పోస్టర్ ఆవిష్కరణలో మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.